ఇలా కొంతకాలం గడిచింది. అవంతిరాజు ముసలివాడయ్యాడు. కుమారుడికి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకోదలిచాడు. మంది మార్బలాన్ని గురుకులానికి పంపి తారాంగుని సగౌరవంగా రాచకొలువుకు రప్పించాడు. తారాంగుడు అభ్యంతరం చెబుతున్నా రాజు వినకుండా సింహాసనం మీద కూర్చోబెట్టి తను కింద కూర్చుంటూ ఇలా అన్నాడు. గురువు గారిని ఆసనం మీద కూర్చోబెట్టి వారి పాదాల చెంత రాజు కూర్చోవడం రాచరిక వ్యవస్థలో అనాదిగా వస్తున్న ఆచారం. ఆ సింహాసనం మీద కూర్చోగలిగేది రాజు తర్వాత గురువే అంటూ తారాంగుని రాచకొలువుకు రప్పించటానికి కారణం చెప్పాడు. యువరాజు పట్టాభిషేకానికి మీరే మంచి రోజు నిర్ణయించాలి. అంతేకాదు దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని ఎలాంటి లోటు లేకుండా విజయవంతంగా మీరే జరిపించాలి అని కోరాడు. తారాంగుడు సరేనని సంతోషంగా ఒప్పుకొని అప్పటికప్పుడే మంచి ముహూర్తాన్ని నిర్ణయించాడు. ప్రభు, మా శశాంకుడు మీ కొలువులో చాలా కాలం ఉన్నాడు. కాస్త పిలిపించగలరు, చూడాలని ఉంది అన్నాడు.